కల్కి తర్వాత డార్లింగ్ ప్రభాస్ డిఫరెంట్ రోల్లో నటిస్తోన్న చిత్రం ది రాజాసాబ్. పాన్ ఇండియా మూవీగా హర్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ నిత్యం వార్తల్లో ఉంటూ సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ మూవీ లవర్స్ సహనానికి పరీక్ష పెడుతోంది. ఇప్పటికే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్కడి నుంచి క్రిస్మస్, ఇప్పుడు తాజాగా డిసెంబర్ నుంచి వచ్చే జనవరికి ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోండగా బుధవారం సరికొత్తగా రాజాసాబ్ మూవీ గురించి ఓ పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. దీంతో రాజాసాబ్ సినిమా విషయంలో అసలేం జరుగుతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. అసలు సంక్రాంతికైనా సినిమా విడుదల ఉంటుందా లేక మొత్తానికే ఆగుతుందా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ది రాజాసాబ్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం 2023లో ఐవీవై ఎంటర్టైన్మెంట్ భారీ పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఐవీవై సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రాజాసాబ్ చిత్ర నిర్మాణానికి తాము 218 కోట్ల భారీ మొత్తం పెట్టుబడిగా పెట్టామని, వాటిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సరైన విధంగా వినియోగించలేదని ఆరోపించింది. పైగా ఒప్పందం ప్రకారం నిర్ణయించిన గడువులో షూటింగ్ పూర్తి చేయలేదని, సినిమా మేకింగ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని, ఖర్చుల వివరాలు వెల్లడించకపోవడం వంటి అంశాలను పిటిషన్లో ప్రస్తావించారు. అయితే తాము పెట్టుబడిగా పెట్టిన 218 కోట్ల మొత్తాన్ని 18% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని, సినిమా హక్కులను ఎవరికీ విక్రయించకుండా సినిమా పూర్తి చేసి విడుదల చేసే హక్కులు తమకే శాశ్వతంగా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజాసాబ్ సినిమా కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఐవీవై ఎంటర్టైన్మెంట్ 225 కోట్ల పెట్టుబడిగా పెట్టాల్సి ఉండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి 218 కోట్లను చెల్లించింది. కానీ తర్వాత వివిధ కారణాలు చూపిస్తూ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరింది. దానికి పీఎంఎఫ్ అంగీకరించలేదు. పైగా వారు పెట్టిన పెట్టుబడి మొత్తానికి మించి రాజాసాబ్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ యాజమాన్యం ఇన్వెస్ట్ చేసి సినిమా షూటింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పీఎంఎఫ్ ఐవీవై పైన లీగల్ నోటీస్ ఇచ్చింది. దానికి బదులుగా ఐవీవై మరో లీగల్ నోటీస్ ఇచ్చింది. ఈ 2 సూట్లు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. లాస్ట్ హీరింగ్ సందర్భంగా చిత్రం విడుదలకు ముందే కోర్టు సమక్షంలో ఐవీవై పెట్టిన మొత్తం వడ్డీతో కలిపి ఇచ్చేస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యాజమాన్యం కోర్టుకు ఒక ప్రతిపాదన సమర్పించింది. ఈ క్రమంలో ఇక ఈ రాజాసాబ్ సినిమాతో ఐవీవైకి ఎటువంటి హక్కు లేకుండా చూడాలని కోరింది. దీంతో కోర్టు ఐవీవైకి కౌంటర్ ప్రతిపాదన ఇవ్వాలని, కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వార్తే ఫిల్మ్ నగర్ లో తెగ వైరల్ అవుతోంది.